Good morning students. I am G. Ramya, lecturer in chemistry. Here in this video, we are going to learn about orientation of aromatic substitution. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ బెంజీన్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఓరియంటేషన్ ఎఫెక్ట్స్ ఇన్ సబ్స్టిట్యూటెడ్ బెంజీన్స్ అంటే చూడండి, వెన్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అక్కర్స్ ఇన్ బెంజీన్ రింగ్ అంటే బెంజీన్ రింగ్ మీద ఎలక్ట్రోఫిల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ జరిగినప్పుడు అంటే ప్రతిక్షేపణ జరిగినప్పుడు ఏమవుతుంది, ఎక్కడైతే కెమికల్ రియాక్షన్ జరగాలో ద పొజిషన్ వేర్ కెమికల్ రియాక్షన్ అక్కర్ ఈజ్ ఫిక్స్డ్. ఎక్కడైతే మనం ఇప్పుడు యాడ్ చేసే ఎలక్ట్రోఫైల్ వచ్చి యాడ్ అవ్వాలో సబ్స్టిట్యూట్ అవ్వాలో అన్నది ఫిక్స్డ్ అనమాట. దాన్నే మనం ఓరియంటేషన్ అంటాం. అమ్మ బెంజీన్ రింగ్ మీద కనుక ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరిగితే ఎక్కడ కెమికల్ రియాక్షన్ జరగాలి అనే పొజిషన్ ఫిక్స్ అయి ఉంటుందన్నమాట. దాన్నే ఓరియంటేషన్ అంటాం. మీకు నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళేటప్పటికి వివరంగా తెలుస్తుంది. చూడండి, మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను ఫ్రీడెల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్ రియాక్షన్ గురించి చెప్పాను. ఓకే, ఒక్కసారి దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని నెక్స్ట్ రియాక్షన్ ప్రొసీడ్ అవుదాం. కాబట్టి ఇది ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. బెంజీన్ తీసుకున్నాను, మిథైల్ క్లోరైడ్ అంటే ఆల్కైల్ హ్యాలైడ్తో ట్రీట్ చేశాను. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కెటలిస్ట్ AlCl3. మనకు వచ్చే ప్రొడక్ట్ ఏంటి, బెంజీన్ రింగ్ మీద ఉన్న ఒక ప్రోటాన్ అనేది మిథైల్ గ్రూప్గా మారిపోతుంది. బెంజీన్ రింగ్ మీద ఒక మిథైల్ గ్రూప్ వచ్చి సబ్స్టిట్యూట్ అవుతుంది. దాన్ని ఏమంటాం, టోలీన్ అంటాం. బెంజీన్ రింగ్ మీద మిథైల్ గ్రూప్ ఉంటే టోలీన్ అంటాం, అంటే ఆల్కైల్ బెంజీన్. నెక్స్ట్ దీంతోపాటు మనకి ఏం ప్రొడక్ట్ వస్తుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇది మీకు అందరికీ తెలుసు. ఇది నిన్నటి రియాక్షన్, నేను నిన్నటి క్లాస్లో అంతా చెప్పాను మీకు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ టొలీన్ ఏమనొచ్చు, మనం మోనో సబ్స్టిట్యూటెడ్ బెంజీన్గా పిలవచ్చు. టొలీన్ని మనం మోనో సబ్స్టిట్యూటెడ్ బెంజీన్గా పిలవచ్చు. ఎందుకు, బెంజీన్ రింగ్ మీద మనకి ఒకటే సబ్స్టిట్యూయెంట్ ఉంది. ఓకే, ముందు ఇక్కడ మనం తీసుకున్నదేమో బెంజీన్ రింగ్ అమ్మ, దీనికి మిథైల్ గ్రూప్ వచ్చి యాడ్ అయింది ఎలక్ట్రోఫైల్. దీన్ని ఏమనొచ్చు మనం, మోనో సబ్స్టిట్యూటెడ్ బెంజీన్. బెంజీన్ రింగ్ మీద మిథైల్ గ్రూప్ ఉంటే, ఒకటే గ్రూప్ ఉంటే సబ్స్టిట్యూయెంట్, దాన్ని మోనో సబ్స్టిట్యూటెడ్ కాంపౌండ్ అంటాం. ఓకే, ఈ రియాక్షన్ పేరు మీకు అందరికీ తెలుసు కదా, ఫ్రీడెల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్. ఫ్రీడెల్ క్రాఫ్ట్స్ రియాక్షన్ రెండు విధాలుగా ఉంటాయి అన్నాను కదా. నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా తీసుకుని ఒక రియాక్షన్ చెప్పాను. ఏంటి, ఫస్ట్ బెంజీన్ రింగ్ మీద ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంటే దాన్ని మోనో సబ్స్టిట్యూటెడ్ కాంపౌండ్ అంటాం. ఒకసారి అరోమాటిక్ సబ్స్టిట్యూషన్ జరిగింది అనుకోండి, బెంజీన్లో ఏదో ఒక చోట సబ్స్టిట్యూషన్ జరుగుతుంది, మనకు ఒక ప్రొడక్ట్ వస్తుంది. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం ఇంకో విషయం ఏం చేస్తున్నామంటే, వచ్చిన ప్రోడక్ట్ని మరలా ఇంకొకసారి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చేస్తున్నాం. అంటే బెంజీన్ రింగ్ మీద మనకు సబ్స్టిట్యూయెంట్ ఉంది, ప్రోడక్ట్ వచ్చింది టోలిన్. దీన్ని ఇంకొకసారి అరోమాటిక్ సబ్స్టిట్యూషన్ చేసామనుకోండి, ఎలక్ట్రోఫిలిక్ ఇంకొక ఎలక్ట్రోఫైల్ వచ్చి యాడ్ అవ్వాలనుకోండి, అప్పుడు మనకేమొస్తుంది, డై సబ్స్టిట్యూటెడ్ బెంజీన్. మా బెంజీన్ రింగ్ మీద ఆల్రెడీ ఒక మిథైల్ గ్రూప్ ఉంది ఇందాక ఎగ్జాంపుల్లో, దాన్ని టోలిన్ అన్నాం. దీన్ని ఇంకొకసారి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చేస్తే మనకి ఇంకొక సబ్స్టిట్యూయెంట్ వస్తుంది బెంజీన్ రింగ్ మీద, దాన్ని డై సబ్స్టిట్యూటెడ్ బెంజీన్ అంటాం. ఓకే, ఈ డై సబ్స్టిట్యూటెడ్ బెంజీన్ అనేది 3 ప్రొడక్ట్స్ని ఫామ్ చేయగలదమ్మా. అంటే డై సబ్స్టిట్యూటెడ్ బెంజీన్ అంటే బెంజీన్ రింగ్ మీద చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ యువర్ బెంజీన్ రింగ్. ఓకే, ఆల్రెడీ ఎక్స్ అనే సబ్స్టిట్యూయెంట్ ఉందనుకోండి, దీన్ని మళ్ళీ మనం ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చేసాం. అప్పుడు ఏమవుతుంది, బెంజీన్ రింగ్ మీద మనకి ఎక్స్తో పాటు ఇంకొక ప్రోడక్ట్ వై అనే ఒక ప్రోడక్ట్ వచ్చి యాడ్ అయింది. అంటే దీన్ని ఏమంటాం మనం, డై సబ్స్టిట్యూటెడ్ బెంజీన్ అంటాం. అంటే మోనో సబ్స్టిట్యూటెడ్ బెంజీన్ని ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చేస్తే మనకి 2 సబ్స్టిట్యూయెంట్ గ్రూప్స్ వస్తాయి బెంజీన్ మీద. ఓకే, ఈ డై సబ్స్టిట్యూటెడ్ బెంజీన్ అనేది మనకి 3 రకాల ప్రొడక్ట్స్ రావచ్చమ్మా. అవి ఏంటి అంటే
ఆర్థో పొజిషన్లో సబ్స్టిట్యూయెంట్ వచ్చే యాడ్ అవ్వచ్చు, మెటా పొజిషన్లో యాడ్ అవ్వచ్చు, లేదా పారా పొజిషన్లో వచ్చి యాడ్ అవ్వచ్చు. ఓకే, ఇవేంటో మీకు నెక్స్ట్ పిక్చర్లో తెలుస్తుంది. ఓకే, దిస్ ఈజ్ యువర్ ఆర్థో మెటా పారా పొజిషన్స్ ఓరియంటేషన్. చూడండి, ఇది మీకు బెంజీన్ రింగ్ అమ్మ. బెంజీన్ రింగ్ మీద ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఆరోమాటిక్ సబ్స్టిట్యూషన్ చేస్తే, ఎలక్ట్రోఫిలిక్ ఆరోమాటిక్ సబ్స్టిట్యూషన్ చేస్తే ఎక్కడో చోట ఇంకొకటి యాడ్ అవ్వాలన్నాను. వై అన్నది ఇక్కడ యాడ్ అవ్వచ్చు, ఇక్కడ యాడ్ అవ్వచ్చు, ఇక్కడ యాడ్ అవ్వచ్చు. ఓకే, చూడండి, మనం యాడ్ చేసే సబ్స్టిట్యూయెంట్ ఆల్రెడీ మనకి ఎక్స్ అనే సబ్స్టిట్యూయెంట్ ఉంది బెంజీన్ మీద. మనం ఇంకోసారి ఆరోమాటిక్ సబ్స్టిట్యూషన్ చేసామనుకోండి, అది ఈ కార్బన్ దగ్గర యాడ్ అయితే ఆర్థో అంటాం. ఈ కార్బన్ దగ్గర అయినా ఈ కార్బన్ దగ్గర అయినా ఏమంటాం? ఆర్థో సబ్స్టిట్యూటెడ్ బెంజీన్ అంటాం. నెక్స్ట్, ఈ కార్బన్ దగ్గర కానీ ఈ కార్బన్ దగ్గర కానీ జరిగితే మెటా సబ్స్టిట్యూయెంట్ అంటాం. నెక్స్ట్, ఈ కార్బన్ దగ్గర జరిగితే దాన్ని ఏమంటాం? పారా అంటాం. మా బెంజీన్ రింగ్ మీద ఆల్రెడీ ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది. ఇంకొక సబ్స్టిట్యూయెంట్ కనుక ఇక్కడ యాడ్ అయితే ఆర్థో అంటాం. ఇక్కడ యాడ్ అయినా ఆర్థో అంటాం. నెక్స్ట్, ఆర్థోకి నెక్స్ట్ ఉన్న కార్బన్ మీద యాడ్ అయితే మెటా అంటాం. ఓకే, నెక్స్ట్ ఈ కార్బన్ మీద యాడ్ అయితే కనుక పారా అంటాం. ఆర్థో మెటా పారా పొజిషన్స్ తెలిసింది కదా మీకు బెంజీన్ రింగ్ మీద. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను చూడండి, బెంజీన్ రింగ్ మీద మనకి 6 కార్బన్స్ ఉన్నాయి. మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. నేను ఇప్పుడు ఒక్కసారి ఆ కార్బన్స్కి నెంబర్స్ ఇస్తున్నాను. 1 2 3 4 5 6. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ 1లో మనకి మోనో సబ్స్టిట్యూటెడ్ బెంజీన్ ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది. చూడండి, ఇప్పుడు వచ్చే ఎలక్ట్రోఫైల్ అనేది 2 6 పొజిషన్స్లో వస్తే మనకి ఆర్థో సబ్స్టిట్యూటెడ్ బెంజీన్ వస్తుంది. వచ్చే ఎలక్ట్రోఫైల్ 2 కానీ 6 కానీ పొజిషన్స్లో అటాక్ అయిందనుకోండి, ఆర్థో సబ్స్టిట్యూటెడ్ బెంజీన్. నెక్స్ట్, 3 కానీ 5 పొజిషన్స్లో కానీ యాడ్ అయిందనుకోండి, మెటా సబ్స్టిట్యూటెడ్ బెంజీన్. 3 కానీ 5 పొజిషన్స్లో కానీ ఎలక్ట్రోఫైల్ యాడ్ అయితే మెటా సబ్స్టిట్యూటెడ్ బెంజీన్. అదే 4th పొజిషన్లో యాడ్ అయితే పారా సబ్స్టిట్యూటెడ్ బెంజీన్. అర్థమైంది కదమ్మా? చూడండి, డై సబ్స్టిట్యూటెడ్ బెంజీన్కి 3 ప్రొడక్ట్స్ రావచ్చు, ఆర్థో మెటా పారా. వాటి పొజిషన్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది. నెక్స్ట్, మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనం ఇందాక ఫ్రీడెల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్ రియాక్షన్లో ప్రొడక్ట్ ఏంటి మనకి? మోనో సబ్స్టిట్యూటెడ్ బెంజీన్, టోలిన్ వచ్చింది. దీన్ని ఏమంటాం? మోనో సబ్స్టిట్యూటెడ్ బెంజీన్. అంటే బెంజీన్ రింగ్ మీద మెథైల్ గ్రూప్ ఒకటే ఉంది. ఓకే, దీన్ని కనుక మనకు టోలిన్ని మనం ఇప్పుడు ఇంకొకసారి ఆరోమాటిక్ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. ఒకసారి బెంజీన్ ఏమో ఎలక్ట్రోఫిలిక్ ఆరోమాటిక్ సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి టోలిన్ వచ్చింది. వచ్చిన టోలిన్ని మళ్ళీ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చేసామనుకోండి, మనకి డై సబ్స్టిట్యూటెడ్ ప్రొడక్ట్స్ వస్తాయన్నమాట. చూడండి, ఈ టోలిన్ని HNO3. చూడండి, ఇక్కడ నేను HNO3ని HONO2 అని ఎందుకు రాశాను అంటే, నైట్రో గ్రూప్ వచ్చి బెంజీన్ రింగ్ మీద అటాక్ అవుతుంది. మన కన్వీనియన్స్ కోసం అలా రాశాను. ఓకే, 3 moles ఆఫ్ టోలిన్ తీసుకున్నాను, 3 moles ఆఫ్ HNO3తో యాడ్ చేశాను. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కెటలిస్ట్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. సల్ఫ్యూరిక్ యాసిడ్ని కెటలిస్ట్గా తీసుకుని 30 degrees Celsius దగ్గర చర్య జరిపితే మనకి 3 ప్రొడక్ట్స్ వస్తాయి. చెప్పాను కదా, డై సబ్స్టిట్యూటెడ్ ప్రొడక్ట్స్ ఎప్పుడు 3 ఉంటాయి. అంటే చూడండి, ఇక్కడ నైట్రో గ్రూప్ వచ్చి ఆర్థో పొజిషన్లో, పారా పొజిషన్లో యాడ్ అవ్వచ్చు, లేదా మెటా పొజిషన్లో యాడ్ అవ్వచ్చు. ఓకే, చూడండి, బెంజీన్ రింగ్ మీద
ఆర్థో పొజిషన్లో కనుక నైట్రో గ్రూప్ యాడ్ అయిందనుకోండి, దాన్ని ఏమంటాం? ఆర్థో నైట్రో టొలీన్. టొలీన్కి ఆర్థో పొజిషన్లో కనుక నైట్రో గ్రూప్ యాడ్ అయితే ఆర్థో నైట్రో టొలీన్. నెక్స్ట్ ఈ టొలీన్కి పారా పొజిషన్లో నైట్రో గ్రూప్ యాడ్ అయిందనుకోండి, ఇక్కడ దాన్ని ఏమంటాం? పారా నైట్రో టొలీన్. నెక్స్ట్ టొలీన్కి మెటా పొజిషన్లో నైట్రో గ్రూప్ యాడ్ అయితే మెటా నైట్రో టొలీన్. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి 3 ప్రొడక్ట్స్ వచ్చినాయి. ఇందాక చెప్పాను కదా, ఆర్థో పారా మెటా ఏదైనా రావచ్చని. ఇందులో ఈ రియాక్షన్ జరిగినప్పుడు అన్ని ప్రొడక్ట్స్ ఒకే విధంగా రావు. చూడండి, ఆర్థో ప్రొడక్ట్ 53% వస్తుంది. నెక్స్ట్ పారా 44%. నెక్స్ట్ మెటా ప్రొడక్ట్ అన్నది ఓన్లీ 3% మాత్రమే వస్తుంది. అంటే మెటా పొజిషన్లో నైట్రో గ్రూప్ అటాక్ అనేది ఓన్లీ 3%. ఈ ప్రోడక్ట్ మనకి 3% మాత్రమే వస్తుంది. కాబట్టి ఈ 2 మేజర్ ప్రొడక్ట్స్, ఇదేమో మైనర్ ప్రొడక్ట్ ఈ రియాక్షన్లో. అంటే ఎక్కువ శాతం లభించే ఏంటి? ఆర్థో పారా. తక్కువ శాతం ఉండేదేంటి? మెటా ప్రొడక్ట్ అనమాట. అంటే చూడండి, కొన్ని రియాక్షన్స్లో ఏమవుతాయి? ఆర్థో పారా అన్నవి ఇన్ సమ్ కేసెస్, ఆర్థో పారా అన్నవి మేజర్ ప్రొడక్ట్ అవుతాయి, మెటా అన్నది మైనర్ ప్రొడక్ట్ అవుతుంది. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం ఇక్కడ, నైట్రేషన్ ఆఫ్ టొలీన్. ఈక్వేషన్ పేరేంటి? నైట్రేషన్ ఆఫ్ టొలీన్. టొలీన్ని తీసుకుని నేను నైట్రేషన్ చేసినప్పుడు టొలీన్కి నైట్రో గ్రూప్ అనేది ఆర్థో పొజిషన్లో కానీ, పారా పొజిషన్లో కానీ, మెటా పొజిషన్లో కానీ యాడ్ అవుతుంది. ఇందులో మనకి మేజర్ ప్రొడక్ట్స్ ఏంటి? ఆర్థో పారా, మైనర్ మెటా. చూడండి, ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కదా. కొన్నిట్లో ఆర్థో పారా అన్నది మేజర్ ప్రొడక్ట్, మెటా అన్నది మైనర్ ప్రొడక్ట్. నెక్స్ట్ ఇంకొన్ని కేసెస్లో ఏం జరుగుతుంది అంటే, ఇన్ సమ్ అదర్ కేసెస్ మెటా మేజర్ ప్రొడక్ట్ అవుతుంది, ఆర్థో పారా ఏమో మైనర్ ప్రొడక్ట్స్ అవుతాయి. మెటా అన్నది మేజర్ ప్రొడక్ట్, ఆర్థో పారా మైనర్ ప్రొడక్ట్స్ అవుతాయి. అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ బెంజోయిక్ యాసిడ్ తీసుకున్నాను. బెంజీన్ రింగ్ మీద COOH గ్రూప్ ఉంది, ఎసిడిక్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది. దీన్ని ఏమంటాం? బెంజోయిక్ యాసిడ్ తీసుకున్నాం. 3 moles ఆఫ్ బెంజోయిక్ యాసిడ్ తీసుకున్నాను. దీనికి ఏం యాడ్ చేశాను? 3 moles ఆఫ్ నైట్రిక్ యాసిడ్. ఓకే, 3 moles ఆఫ్ నైట్రిక్ యాసిడ్ యాడ్ చేశాను. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ కెటలిస్ట్ ఏంటి? కార్న్ H2SO4 యాడ్ చేస్తే మనకి ఇందాకట్లాగే 3 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. అవేంటి? చూడండి, మనం ఉన్న బెంజోయిక్ యాసిడ్కి మెటా పొజిషన్లో నైట్రో గ్రూప్ యాడ్ అవ్వచ్చు, ఆర్థో పొజిషన్లో యాడ్ అవ్వచ్చు, లేదంటే పారా పొజిషన్లో కూడా యాడ్ అవ్వచ్చు. చూడండమ్మా, మెటా పొజిషన్లో, ఆర్థో లేదా పారా పొజిషన్స్లో మనకి నైట్రో గ్రూప్ అనేది యాడ్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం బెంజోయిక్ యాసిడ్కి నైట్రేషన్ చేస్తున్నప్పుడు, నైట్రో గ్రూప్ సబ్స్టిట్యూషన్ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది? మెటా ప్రొడక్ట్ అన్నది 76% వస్తుంది, ఆర్థో 20%, పారా అన్నది 4%. ఇప్పుడు మీకే అర్థమవుతుంది కదా, మెటా అన్నది మేజర్ ప్రొడక్ట్, ఆర్థో పారా అన్నవి మైనర్ ప్రొడక్ట్స్ అనమాట ఈ రియాక్షన్లో. ఇప్పుడు మనకి వచ్చే ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇందాక నేను టొలీన్కి నైట్రేషన్ చేశాను, టొలీన్కి నైట్రేషన్ చేశాను అంటే నైట్రిక్ యాసిడ్తో ట్రీట్ చేశాను, అంతే కదా. యాడ్ చేసినప్పుడు మనకి ఆర్థో పారా మేజర్ ప్రొడక్ట్స్ అయినాయి. టొలీన్కి ఏమొచ్చి యాడ్ అయింది? నైట్రో గ్రూప్ వచ్చి యాడ్ అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఏం చెప్పాను? ఇక్కడ కూడా సేమ్ బెంజోయిక్ యాసిడ్కి నైట్రేషనే చేశాను నేను కూడా. అక్కడ నైట్రో గ్రూప్ యాడ్ అయింది, ఇక్కడ నైట్రో గ్రూప్ యాడ్ అయింది. మరి ప్రొడక్ట్స్ అనేవి కాన్సన్ట్రేషన్ ఒకటి ఎక్కువగా వచ్చి ఒకటి తక్కువగా ఎందుకు వచ్చింది? చెప్పాను కదా మీకు, కొన్నిట్లో ఆర్థో పారా మేజర్ అవుతాయి, కొన్నిట్లో మెటా అనేది మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. ఈ రెండింటి మధ్యన వ్యత్యాసం ఎందుకు వచ్చింది? 2 రియాక్షన్స్కి నేను నైట్రేషనే చేశాను.
టొలిన్ని నైట్రేషనే చేశాను, బెంజోయిక్ యాసిడ్ని నైట్రేషనే చేశాను. వచ్చి యాడ్ అయ్యేది నైట్రో గ్రూపే రెండు చర్యల్లో కూడా. మరి ఏంటి తేడా? మనం టొలిన్ని చేసినప్పుడు మనకి ఆర్థో పేరా మేజర్ ప్రొడక్ట్ అయింది. అదే బెంజోయిక్ యాసిడ్ గ్రూప్కి నైట్రేషన్ చేస్తే మెటా అనేది మేజర్ ప్రొడక్ట్ అయింది. ఎందుకు అంటే చూడండి, ఈ బెంజీన్ రింగ్ మీద ఉన్న సబ్స్టిట్యూయెంట్ అనేది డిసైడ్ చేస్తుంది ఏ గ్రూప్ అనేది మేజర్ ప్రొడక్ట్గా రావాలి అని. ఓకే, బెంజీన్ రింగ్ మీద ఉన్న సబ్స్టిట్యూయెంట్ ఏదైతే గ్రూప్ ఉందో అది డిసైడ్ చేస్తుంది ఏ ప్రొడక్ట్ అనేది మేజర్గా రావాలి అని. ఓకే, ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. చూడండి, మీకు ఇందాకడ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ చెప్తున్నాను. చూడండి, ఆర్థో అండ్ పారా ప్రొడక్ట్స్ ఆర్ మేజర్. ఎగ్జాంపుల్ టొలిన్ చెప్పుకున్నాం కదా ఇందాక, అదే మళ్ళీ ఇక్కడ జరుగుతుంది. చూడండి, బెంజీన్ రింగ్ మీద ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది. ఈ సబ్స్టిట్యూయెంట్ ఏంటి అంటే ఆర్థో పారా డైరెక్టర్. ఇక్కడ చూడండి, బెంజీన్ రింగ్ మీద ఉన్న సబ్స్టిట్యూయెంట్ ఏంటి? ఆర్థో పారా డైరెక్టర్. అంటే వచ్చే గ్రూప్ని ఆర్థో పొజిషన్లో కానీ, అంటే వచ్చే ఎలక్ట్రోఫైల్ అనేది ఆర్థో లేదా పారా పొజిషన్లో మాత్రమే అటాక్ అవుతుందన్నమాట. ఓకే, చూడండి, బెంజీన్ రింగ్ మీద ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది. దీన్ని మనం ఎలక్ట్రోఫిలిక్ అరోమాటిక్ సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు 3 ప్రొడక్ట్స్ వస్తాయి కదా, ఆర్థో, పారా, మెటా. ఇక్కడ మనకి ఆర్థో పొజిషన్లో ఉన్నది మేజర్ ప్రొడక్ట్, పారా పొజిషన్లో ఉన్నది మేజర్ ప్రొడక్ట్. ఈ మెటా ఒక్కటి మాత్రమే ఏంటి? మైనర్ ప్రొడక్ట్. ఎందుకు? మనం ఇక్కడ తీసుకున్న గ్రూప్ అనేది ఇది ఆర్థో పారా డైరెక్టర్. మనకు బెంజీన్ రింగ్ మీద ఉన్న సబ్స్టిట్యూయెంట్ అనేది ఆర్థో పారా డైరెక్టర్. అంటే ఇది ఎలక్ట్రోఫైల్ అటాక్ ఆర్థో పారా పొజిషన్లో మాత్రమే ఫెసిలిటేట్ చేస్తుంది. ఓకే, అటువంటి ఆర్థో పారా డైరెక్టర్స్ ఏంటి అంటే ఇందాక మీకు చెప్పుకున్నాం కదా, మెథైల్ గ్రూప్తో చెప్పుకున్నాం. బెంజీన్ రింగ్ మీద మెథైల్ గ్రూప్ ఉంటే అదేంటి? ఆర్థో పారా డైరెక్టర్. అటువంటి ఎగ్జాంపుల్స్ మీకు ఇక్కడ ఇచ్చాం. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా ఆర్థో పారా డైరెక్టర్స్. ఓకే, ఆల్కైల్ గ్రూప్స్ కానీ ఎమినో గ్రూప్స్ కానీ ఇవన్నీ ఆర్థో పారా డైరెక్టర్స్ అనమాట. నెక్స్ట్, కొన్నిట్లో మెటా ప్రొడక్ట్ మేజర్గా వస్తుందన్న ఇందాక చెప్పుకున్నాం. మనం బెంజోయిక్ యాసిడ్ మనం ఎప్పుడైతే ట్రీట్ చేసామో, నైట్రేషన్ చేసామో, మనకి మెటా ప్రొడక్ట్ మేజర్గా వచ్చింది. చూడండి, ఇప్పుడు బెంజీన్ రింగ్ మీద ఉన్న సబ్స్టిట్యూయెంట్ ఇక్కడ మెటా డైరెక్టర్ అనమాట. ఇప్పుడు ఈ బెంజీన్ రింగ్ మీద ఉన్న సబ్స్టిట్యూయెంట్కి మనం ఎలక్ట్రోఫిలిక్ అరోమాటిక్ సబ్స్టిట్యూషన్ చేసామనుకోండి, యాజ్ యూజువల్గా 3 ప్రొడక్ట్స్ వస్తాయి, ఆర్థో, మెటా, పారా. ఇందులో మెటా అన్నది మనకి మేజర్ ప్రొడక్ట్, మిగతా అవి మైనర్ ప్రొడక్ట్స్ అనమాట. ఎందుకు? మనం తీసుకున్న మన బెంజీన్ రింగ్ మీద సబ్స్టిట్యూయెంట్ అనేది మెటా డైరెక్టర్, అంటే మెటా పొజిషన్ వైపు ఎలక్ట్రోఫిలిక్ అటాక్ జరిగేలా చూస్తుందన్నమాట. అటువంటి మెటా డైరెక్టర్స్ ఏంటి అంటే చూడండి, సైనైడ్ గ్రూపు, బెంజోయిక్ యాసిడ్, ఆల్డిహైడ్ గ్రూప్స్, ఇవన్నీ మెటా డైరెక్టర్స్ అనమాట. ఓకే, కాబట్టి ఇటువంటి సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బెంజీన్ రింగ్ మీద COOH గ్రూప్, ఇందాక చెప్పుకున్న బెంజోయిక్ యాసిడ్ గ్రూప్ ఉందనుకోండి, అదేం చేస్తుంది? నెక్స్ట్ అరోమాటిక్ సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు మెటా పొజిషన్ వైపే ఎలక్ట్రోఫైల్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఓరియంటేషన్ ఆఫ్ ఎలక్ట్రోఫిలిక్ అరోమాటిక్ సబ్స్టిట్యూషన్, ఆర్థో, పారా అండ్ మెటా పొజిషన్స్. ఓకే, థ్యాంక్ యూ.